వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాహిత్య ప్రక్రియలకు సంబంధించి యాత్రా చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. యాత్రా చరిత్రకు సంబంధించి యాత్ర వలన మనకు కలిగినటువంటి అనుభవాలను వివరిస్తూ రాస్తే అది యాత్రా చరిత్ర అవుతుంది. యాత్ర వలన మనకు కలిగినటువంటి అనుభవాలు ఏమైతే ఉంటాయో వివరిస్తూ రాస్తే యాత్రా చరిత్ర అవుతుంది. దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఏవి వివరిస్తాయి? దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్థితిగతులను వివరించేటివి ఏ చరిత్ర అంటే యాత్రా చరిత్ర వివరిస్తుంది. తర్వాత ఏనుగుల వీరస్వామి రాసిన కాశీయాత్ర చరిత్రలో, ఏనుగుల వీరస్వామి రాసిన కాశీయాత్ర చరిత్రలో తెలుగులో వెలువడిన తొలి యాత్రా చరిత్ర. తొలి యాత్రా చరిత్ర అంటే ఏంది? ఏనుగుల వీరస్వామి రచించినటువంటి కాశీయాత్ర చరిత్ర. ఇది ఎప్పుడు 1838 సంవత్సరంలో వ్రాయబడినటువంటి చరిత్ర. తర్వాత కోల శేషాచల కవి నీలగిరి యాత్రలు అనే యాత్రా రచనలో దక్షిణ దేశ వర్ణన చేశాడు. కోల శేషాచల కవి నీలగిరి యాత్రలు అని దక్షిణ దేశం అంటే మన దక్షిణ ప్రాంతం వర్ణన చేశాడు. అది ఎప్పుడంటే 1853. ఏనుగుల వీరస్వామి 1838, కోల శేషాచల కవి 1853 సంవత్సరంలో ఈ యాత్రా చరిత్రను రాయడం జరిగింది. తర్వాత వెన్నెలకంటి సుబ్బారావు అనేటువంటి వాడు ఏ లైఫ్ జర్నీ ఆఫ్ సుబ్బారావు అను ఆంగ్లంలోని యాత్రానుభవాన్ని తెలుగులోకి అనువదించిన వాడు అక్కిరాజు రమాపతిరావు. వెన్నెలకంటి సుబ్బారావు ఏం చేశాడు? ఏ లైఫ్ జర్నీ ఆఫ్ సుబ్బారావు అనే ఆంగ్లంలో ఉన్నటువంటి యాత్రానుభవాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు అక్కిరాజు రమాపతిరావు. తర్వాత చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి యాత్రా రచన కాశీయాత్ర. ఇతను కూడా కాశీకి వెళ్ళినప్పుడు రాసినటువంటిది చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారిది కాశీయాత్ర. తర్వాత పాతూరి వెంకట శివరామ శర్మ రచించిన యాత్ర చరిత్ర నా యాత్ర. నా మహారాష్ట్ర యాత్ర అనేటువంటి గ్రంథ రచయిత జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. మహారాష్ట్ర యాత్ర చరిత్ర జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. నా ఉత్తర దేశ యాత్ర పేరుతో ఉత్తర భారతదేశాన్ని వర్ణించినటువంటి వాడు కేవి సుబ్బయ్య. తర్వాత కాశ్మీరాన్ని వర్ణిస్తూ నాయని కృష్ణకుమార్ రాసినటువంటి యాత్రా రచన కాశ్మీర దీపకలిక. కాశ్మీర దీపకలిక ఎవరు రాశారు? నాయని కృష్ణకుమారి. ఇక తర్వాత కాశీయాత్ర చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ఏంది? పరబ్రహ్మ శాస్త్రి రాసిన కాశీయాత్ర చరిత్ర, ఆదిభట్ల నారాయణదాసు రాసిన కాశీయాత్ర చరిత్ర, పాతూరి రాసిన నా యాత్ర చరిత్ర, తర్వాత రామసుబ్బారాయుడు రాసిన కాశీయాత్ర, కమలాదేవి రచించిన కాశీయాత్ర. కాశీయాత్రకు సంబంధించి ఇంతమంది రచించారు. పరబ్రహ్మ శాస్త్రి, ఆదిభట్ల నారాయణదాసు, పాతూరి రాసిన నాయాత్ర, రామసుబ్బారాయుడు రాసిన కాశీయాత్ర, కమలాదేవి రచించిన కాశీయాత్ర. మరి మొట్టమొదటి కాశీయాత్ర ఎవరు సంబంధించి? ఏనుగుల వీరస్వామి. తర్వాత బ్రహ్మ మానస సరోవర యాత్ర అనేటువంటి పేర కాశ్మీర యాత్రను రచించినటువంటి వాడు పివి మనోహర్. తర్వాత దాశరథి రచించినటువంటి యాత్రా చరిత్ర అమెరికా సందర్శనం. అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా సందర్శనానికి సంబంధించినటువంటి యాత్రా చరిత్ర రాయడం జరిగింది. తర్వాత ముద్దు రామకృష్ణయ్య అనే విద్యావేత్త రచించినటువంటి యాత్రా చరిత్ర నా ప్రథమ విదేశీ యాత్ర. మనం ఇంగ్లాండ్కి వెళ్ళి ఏ విధంగా వెళ్ళాడు అనేటువంటి ఆ పాఠ్యాంశం ముద్దు రామకృష్ణయ్యకి సంబంధించి. తర్వాత సి నారాయణ రెడ్డి కలం నుంచి జాలువారిన యాత్రా చరిత్రలు, పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు, ఇది యాత్రా చరిత్ర. సోవియట్ రష్యాలకు సంబంధించినటువంటి సోవియట్ రష్యాలో రోజులు, తర్వాత సోవియట్ యూనియన్లో మరోసారి అనేటువంటి మనకు ఇవి మరి సి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి యాత్రా చరిత్రలు. పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు, సోవియట్ రష్యాలో కొన్ని రోజులు, తర్వాత సోవియట్ యూనియన్లో మరోసారి అనేటువంటి యాత్రా చరిత్ర రాయడం జరిగింది. తర్వాత సినారే దాశరథులు సంయుక్తంగా రచించిన యాత్రా చరిత్ర ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వరంగ యాత్ర. సినారే దాశరథులు సంయుక్తంగా రచించినటువంటి యాత్రా చరిత్ర ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వరంగ యాత్ర. నవభారతి అనే పేరుతో భారతదేశ యాత్రల విశేషాలు రచించినది మాలతీ చందూర్. భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ యాత్రలకు సంబంధించినటువంటి రచించినది మాలతీ చందూర్. హంపి విహారయాత్రకు సంబంధించినటువంటి రచించినది ముమ్మనేని లక్ష్మీనారాయణ. హంపి విహారయాత్రకు సంబంధించి ముమ్మనేని లక్ష్మీనారాయణ.
తర్వాత నా భారతదేశ యాత్ర అను యాత్ర రచన చేసింది కాళోజీ. తర్వాత నైలు నది యాత్ర, అద్భుత చైనా అనేటువంటిది, కాశ్మీర దీపకల్లిక అనేటువంటిది ముదిగంటి ఇవి రెండు, నైలు నది యాత్ర, అద్భుత చైనా అనేటువంటి రచన చేసింది ముదిగంటి సుజాత రెడ్డి. తర్వాత అమెరికాలో తెలుగు యాత్ర, నేను చూసిన మారిషస్, నా సైప్రస్ యాత్ర అనే రచనలు ఆచార్య ఎన్ గోపికి సంబంధించింది. ఇవన్నీ కూడా యాత్రా చరిత్రలకు సంబంధించి. ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే వీటికి సంబంధించినటువంటి మళ్ళీ మనం కొన్ని వేరే అంశాలు వేరే మనకు పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి తెలుసుకుంటే కనుక మనకు కళా ప్రకృతి అనే సురాబత్తుల సుబ్రహ్మణ్యం యాత్ర చరిత్ర దేనికి సంబంధించింది? అజంతా ఎల్లోరా సందర్శన యాత్ర చరిత్ర ఎవరిదంటే సురాబత్తుల సుబ్రహ్మణ్యంది. దాని పేరు కళా ప్రకృతి అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, కళా ప్రకృతి అనేటువంటిది ఏంటంటే యాత్రా చరిత్ర అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. నవభారత దర్శనం కేవి సుబ్బయ్య, మనం ఇప్పుడే తెలుసుకున్నాం. తర్వాత ఆచార్య నారాయణ కృష్ణకుమారి రచించిన యాత్రా చరిత్ర కాశ్మీర దీపకలిక. తెలుగులో తొలి యాత్రా రచన చేసిన రచయిత్రి పోతం జానకమ్మ. ఇది ఇంపార్టెంట్, ఇట్లున్నాయి తెలుసుకోవాలి. తెలుగులో తొలి యాత్రా రచన చేసిన రచయిత్రి పోతం జానకమ్మ. విదేశీ యాత్రలు చేసిన వారిలో రచనలు చేసిన అగ్రగణ్యులు, రచనలు చేసినటువంటి అగ్రగణ్యులు ఎవరు? డివి సుబ్బారావు సీమకు స్టీమరులో. తర్వాత అత్యం నరసింహమూర్తి భూ ప్రదక్షకుడు, భార్యకు రాసిన లేఖలు. తర్వాత కురుమెల్ల వెంకట్రావు మా మహారాజుతో దూర తీరాలు అనేటువంటి యాత్రా చరిత్రలు రాయడం జరిగింది. తర్వాత ఎక్కిరాల కృష్ణమాచార్యులు ప్రాక్ పశ్చిమాలు అనే యాత్రా చరిత్ర. ఎక్కిరాల కృష్ణమాచార్యులు ప్రాక్ పశ్చిమాలు. తర్వాత మచ్చ హరిదాసు రాసినటువంటి పరిశోధన గ్రంథం తెలుగులో యాత్రా చరిత్రలు. మచ్చ హరిదాసు ఏం రాశాడంటే తెలుగులో యాత్రా చరిత్రలు రాయడం జరిగింది. ప్రథమ సోషలిస్టు దేశంలో నా పరిశీలన అనే యాత్రా రచన రచించింది చుక్కపల్లి పిచ్చయ్య. తర్వాత రష్యా దేశాన్ని రచించిన యాత్రా చరిత్రలు. మరి రష్యా దేశానికి సంబంధించినటువంటి ఎవరెవరు రాశారంటే నెక్కొండ వెంకట జనార్దన్ రావు నా రష్యా పర్యటన అని రాశాడు. నెక్కొండ వెంకట జనార్దన్ రావు. మధుర స్మృతులు అని కాంచనపల్లి వెంకట రామారావు రాశాడు. రష్యాలో ఏముంది అంటే ఏఎన్ పోషెట్టి రాశాడు. ఇనుప తెర వెనుక అనేటువంటిది భరద్వాజ రాశాడు. రష్యాలో స్నేహయాత్ర అనేది వాస ప్రభావతి రాయడం జరిగింది. ఇవి మనకు ప్రధానమైనటువంటి యాత్రా చరిత్రలకు సంబంధించినటువంటి అంశాలు. యాత్రా చరిత్రలో మొదటి తేదీ, ప్రజెంట్, ఇవన్నీ కూడా అన్ని నూతన అంశాలు. ఈ నూతన అంశాలు కూడా తెలుసుకోవాలి. ఎవరెవరు ఏమి రాశారు ప్రతి ఒక్క దానికి ఒక పేజీలో స్పెషల్గా రాసి పెట్టుకోవాలా. ఎప్పుడు ఒక్క నిమిషం టైం ఉన్న నిమిషం టైంలో మనం చూస్తుంటే మనకు అవి గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం ఇది యాత్రా చరిత్ర అయితే మనం పూర్తి చేశాము.